హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో లైక్ చేయండి. సో నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేశారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ దగ్గర నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక సో ప్లీజ్ వెళ్ళైతే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ రోజు లేదా రేపు నేను రిలీజ్ అవుతుందని అండ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన ప్రెసెంట్ న్యూస్ ప్రకారంగా మనకి వచ్చేసి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ రోజు లేదా రేపు రిలీజ్ అవ్వట్లేదు అనమాట. టెక్నికల్ డిలే అన్నమాట. మరి ఆ డిలేకి గల కారణాలు ఏంటి అండ్ మరి మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుందా రాదా, మరి వస్తే ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా అనేది వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. సో మీ అందరికైతే తెలుసు మనకి పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అనమాట. ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ ఒకేసారి. అండ్ ఎవరైతే వెరిఫికేషన్ లో యాక్సెప్ట్ అయ్యారో, రిజెక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి నిన్నటితో ముగిసిందనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెలెక్ట్ అవుతారో జాబ్ లో ఒక పర్టికులర్ మెరిట్ లిస్ట్ లో వన్స్ వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకే వచ్చేసి జాబ్ వచ్చినట్లుగా పూర్తిగా. ఇన్ కేస్ ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళి యాక్సెప్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ అయ్యి ట్రైనింగ్కి అయితే ఎవరైతే అటెండ్ అవ్వరో వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఇంకొకరిని నెక్స్ట్ లిస్ట్లో తీసుకోవాలి కాబట్టి సో మనకి ఈ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. అండ్ అలాగే మనకి ట్రైనింగ్ వచ్చేసి నిన్నటితోనే ముగిసింది. ఓకేనా, మనకి ట్రైనింగ్ వచ్చేసి నిన్నటితోనే ముగిసింది కాబట్టి మనకి వచ్చేసి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ రోజు లేదా రేపు అయితే వచ్చే అవకాశాలు అయితే ఏమాత్రం లేవన్నమాట. మనకి ఈ ట్రైనింగ్ ఎందుకు లేట్ అయిందని చూసుకున్నట్లయితే బ్రదర్ మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఈ మధ్య చాలా హాలిడేస్ రావడం జరిగింది. సండే అని, హనుమాన్ జయంతి అని, అంబేద్కర్ జయంతి అని, నిన్న కూడా హాలిడేనే, నిన్న కూడా గుడ్ ఫ్రైడే అని. సో కాబట్టి దీనివల్ల ఈ హాలిడేస్ రావడం ద్వారా ఏంటంటే మనకి పోస్ట్ ఆఫీస్ అనేటివి అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి ట్రైనింగ్ అనేది కొంచెం లేట్ అయింది. సో ఈ ట్రైనింగ్ లేట్ అవ్వడం ద్వారా మనకు వచ్చేసి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి కొంచెం టెక్నికల్ డిలే అయిందనమాట. అండ్ మనకు వచ్చేసి పోస్టల్ జీడీఎస్ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటే బ్రదర్ మనకు వచ్చేసి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి వెడ్నెస్డే లోపు, ఓకేనా, మనకి వెడ్నెస్డే ఆర్ థర్స్డే లోపు వచ్చేసి మనకి ఎట్టి పరిస్థితిలో ఈ పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే అప్లోడ్ చేయబోతున్నారు అనమాట. మనకైతే ట్రైనింగ్ అయితే నిన్నటితో ముగిసిందనమాట. అప్డేట్ మనకి స్వయాన పోస్టల్ జీడీఎస్ యూనియన్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్ఎస్ మహాదేవయ్య గారు అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇందాకే నాకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ అయితే నేనైతే మీకైతే వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను. సో చెప్పిన కదా, సో నేను వీడియో చేయడానికి ఎందుకంటే రీజన్ కారణం ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా, మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి సాటర్డే అంటే ఈ రోజు కల్లా వచ్చేస్తాను చెప్పాను. ఇన్ కేసు ఇప్పుడు నేను వీడియో చేయకపోయి ఉంటే మీరు అనుకునే వాళ్ళు ఇలా చెప్పారు బ్రదర్ సాటర్డే రోజు వస్తుంది, సాటర్డే లోపు వస్తుందని. బట్ రాలేదు, నా మీద నమ్మకం ట్రస్ట్ పోతుంది కాబట్టి సో నాకు మళ్ళీ అప్డేట్ వచ్చింది కాబట్టి సో నేనైతే మీకైతే వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నా. తెలుసు కదా మనకి వచ్చేసి ఈ పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి వెడ్నెస్డే ఆర్ థర్స్డే లోపు కల్లా డెఫినెట్లీ మనకైతే వస్తుంది అనమాట. సో తెలుసు కదా మనకి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత నేను వచ్చేసి అన్ని పీడిఎఫ్స్ ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ డివిజన్స్ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా నేనైతే పెడతానమాట. మీరు అయితే వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు అదంతా ఎందుకు అనుకుంటాను మీరు గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి కూడా తెలుసు కదా మనకి పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అక్కడ మీకు అయితే పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే అక్కడ అది అప్డేట్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అయితే మీ నేము, మీ ఏజ్, మీ మార్క్స్, మీరు ఏ డివిజన్కి అప్లై చేసినా కూడా కింద కమెంట్ చేయండి. నేను పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్లో మరి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని కూడా నేనైతే మీకైతే కమెంట్ రూపంలో రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీ కేటగిరీ కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది గ్యాస్ మన వీడియో. సో మనకు మంచి వీడియోతో, సో మనకు మంచి అప్డేట్తో ముందు ఉంటే అన్సెప్ట్ టేక్ కేర్, గుడ్ బాయ్.